హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. సో ప్రస్తుతం వీటికి సంబంధించి కన్నా చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా మహిళలకు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రూ. 1,500 చొప్పున అందించాలని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా ఎన్నికల టైంలో. సూపర్ 6 హామీలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు సంబంధించి గాను విడుదల చేయబోతుందండి. అయితే ఇవి అందరికీ రావన్నమాట. కేవలం అర్హత కలిగి ఉన్న వారికి మాత్రమే వస్తుందన్నమాట. సో ఆ అర్హతలు ఏంటి, అలాగే ప్రస్తుతం వీటికి సంబంధించి గాను నిధులు ఎప్పుడు జమ చేయబోతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అలాగే మనకి 6 రకాల ధృవీకరణకు సంబంధించి కూడా ప్రవేశపెట్టబోతుందన్నమాట. సో అప్డేట్ ఏంటి, ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. సో ముఖ్యంగా మహిళలందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా తెలుస్తుంది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మిత్రులారా. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, అలాగే మనకి 18 ఏళ్ళ సంవత్సరం పైబడిన వారికి మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. అది ఏంటంటే మనకి 18 ఏళ్ళ సంవత్సరం పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాల లోపు ఉన్నవారికి ప్రతి నెల కూడా ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి రూ. 1,500 జమ చేస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా అవన్నీ పథకాలు కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మనకి గత నెలలోనే తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇంటిలో ఎవరైతే ప్రతి ఒక్కరు చదువుకుంటున్నా, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి కూడా రూ. 13,000 అనేవి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా మనకి ప్రతి నెల రూ. 1,500, అంటే ప్రతి సంవత్సరం కూడా రూ. 18,000 ఒకేసారి తల్లుల ఖాతాలో జమ చేయడానికి, అంటే మహిళల ఖాతాలో జమ చేయడానికి అయితే సిద్ధమవుతుంది. అయితే ఎన్ని పథకాలకు సంబంధించి గాను ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి చాలా మందికైతే సందేశం అయితే ఉందండి. సో వారందరికీ ఉపయోగపడేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించి గాను నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట. అయితే ఎన్నడూ లేని విధంగా ప్రతి మహిళలకు కూడా అందించబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి గాను కేవలం అర్హత కలిగి ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే మనకు తల్లులకు సంబంధించి గాను ఇంటర్లో ఎంతమంది చదువుకుంటున్నా కానీ రేషన్ కార్డు కలిగి ఉండి అర్హత కలిగి ఉంటే అందరికి ఇచ్చేవారు. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను కొన్ని కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారండి. సో ముఖ్యంగా బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీ వాళ్ళందరికీ కూడా ఈ పథకం అయితే వర్తిస్తుందన్నమాట. దీని ద్వారా ప్రతి మహిళలకి కూడా రూ. 1,500 చొప్పున ప్రతి నెల కూడా ఆర్థిక సాయం అయితే చేయబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సో ప్రస్తుతం ఈ పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను పెంచి విడుదల చేయడానికి సిద్ధమవుతుందన్నమాట. అయితే అక్కడ నిధులు ఎప్పుడు పెంచబోతుంది, అంటే ఎప్పుడు విడుదల చేయబోతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి కానీ కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ముఖ్యంగా రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి, ఆధార్ కార్డ్ అయితే కలిగి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి. చాలామంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు కానీ యాక్టివ్గా ఉంచుకోవడం లేదు. సో ఎవరైతే యాక్టివ్గా ఉంచుకుంటారో వారికి మాత్రం జమ చేసే అవకాశం ఉందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు మనకి తల్లికి వందనం పథకం కూడా ఇలాగే అయ్యిందండి. చాలామంది అర్హులైనా కానీ బ్యాంక్ అకౌంట్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల వాళ్ళు అర్హులైనా కానీ ఖాతాలో డబ్బులు అనేవి జమ కాలేదు. సో ప్రస్తుతం వీటికి కూడా ఏంటంటే యాక్టివ్గా ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోండి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ కేవైసీ అయితే మీ యొక్క ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ 3 కూడా లింకప్ అయి ఉండాలన్నమాట. ఇలా ఎవరికైతే లింక్ అయి ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతుందన్నమాట. అయితే మనకి అర్హులను గుర్తించడం అయితే జరుగుతుందండి. అయితే 6 రకాల ధృవీకరణ పత్రం సంబంధించిన అర్హులు అయితే ఉన్నాయని చెప్పేసి అన్నాను కదా. అది ఏంటంటే మనకి తెల్ల రేషన్ కార్డు కలిగి అయితే ఉండాలండి,
300 యూనిట్ల కన్నా గానీ ఎక్కువ కరెంట్ బిల్ అయితే రాకూడదు. అలాగే 4 వీలర్ వెహికల్ ఉన్నా గానీ వారికైతే రాకపోవచ్చు అనమాట. అలాగే మనకి ట్యాక్స్ ఎవరు పే చేస్తున్నా కానీ వారికి కూడా రాదండి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉన్నా కానీ వారికి కూడా ఈ పథకం అయితే రాదనమాట. అలాగే ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీద సన్నాహాలు అయితే చేస్తుందండి. త్వరలోనే వీటికి సంబంధించి గాను నిధులు విడుదల చేయడానికి అప్డేట్ అయితే ఇవ్వబోతుందనమాట. ఎప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.